ఈరోజు చాలామంది చాలా విషయాలకి తెగిస్తున్నారు. పనికి రాని విషయాలకి తెగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కరకు రాని ఉపయోగం లేని చెత్త కార్యక్రమాల కోసం, వ్యర్థమైన వాటి కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. కానీ విలువైనటువంటి ఈ ప్రాణాన్ని వ్యర్థమైన వాటి కోసం పోగొట్టుకోవడం సమంజసము కాదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రాణము, జీవితము చాలా 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 విలువైనది బిడ్డలారా. ఆ జీవితం విలువ తెలియక, ప్రాణం విలువ తెలియక ఈరోజు కొంతమంది యవ్వనతరము ప్రియుడు మోసం చేశారనో, లేదా జీవితంలో నేను ఓడిపోయాననో, చదువుల్లో ఫెయిల్ అయిపోయాననో, ఉద్యోగము రాలేదనో, ఏ ప్రయత్నము చేసినా నాకు చేదు అనుభవం ఎదురవుతుందని, ఎవరు నన్ను ప్రేమించడం లేదని, ఎవరికి నేను అవసరం లేదని ఏవేవో వ్యర్థమైన ఆలోచనలతో, బలహీనమైన మనస్సుతో విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడానికి తెగిస్తున్నారు. మనం నిజంగా ఈ ప్రాణమే పోవాలంటే ఎలాగైనా ఈ ప్రాణం పోతుంది, అది తథ్యం. కానీ ఈ ప్రాణము దేవుడిచ్చాడు. ఈ ప్రాణము ఇచ్చిన దేవుడి కోసం ఈ ప్రాణం అర్పిస్తే, ఈ ప్రాణము ఆయన సేవలో, ఆయన కోసము పనిచేసి, ఆయన కోసం పరిగెత్తి, లేదా ఆయన సేవలో నీ ప్రాణం ఎవరైనా తీసేసినా నీ జీవితము ఎంతో విలువైనదిగా దేవుడి దృష్టిలో ఉంటుంది. నీ మరణము కూడా దేవుడి దృష్టిలో విలువైనదిగా ఉంటుంది.